జన్మ పాపపుణ్యాలు ఈ జన్మలో ప్రభావం చూపిస్తాయా? మన గత జన్మలో మనం చేసిన పాపాలకు ఉండటం వల్ల. అయితే ఆ జన్మలో తీర్చుకోలేని పాపాలు కొన్ని తెలుసో తెలియక అన్ని దానిల కన్నా ప్రధానం ఏ దానాలు మంచి ఫలితాలు ఇస్తాయి? సాలు. నా కడుపు నిండి సాలు అనే దీవెన ఎప్పుడైతే వస్తుందో ఆ దీవెన రెండో ఎక్కడికి వెళ్ళి వచ్చింది, దేవస్థానానికి వెళ్ళి వచ్చింది. సరే, ఇంట్లోంచి బయటికి వెళ్ళేప్పుడు అసలు ఈ చనిపోయిన వాళ్ళ ఫోటోలు ఏ దిక్కున పెడితే మంచిది? దానికి ఒక అర్థం ఉంటుంది. మన ఇంటికి దానంలో పుణ్యం ఉంది, దానంలో కూడా పాపం ఉంది. వీళ్ళని వదిలి వాళ్ళ భర్త. అందరికీ నమస్కారం. ఈహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఎన్నో ఆధ్యాత్మిక సందేహాలకు సమాధానాలు తెలియజేయడానికి ఇవాళ మనతో గురువుగారు లక్ష్మణ్ రాజు గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్తే తల్లి. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నాను తల్లి. బాగున్నారా మీరు? బాగున్నాను గురుగారు. సంతోషం తల్లి. గురుగారు, ముందుగా మొదటి ప్రశ్న, చెప్పు తల్లి. గత జన్మ పాపపుణ్యాలు ఈ జన్మలో ప్రభావం చూపిస్తాయా? చూపిస్తే ఎలాంటి ప్రభావాలు చూపిస్తాయి? సంతోషం అమ్మ. గత జన్మలో మనం చేసుకున్న పాప పుణ్యాలు పెట్టే గత 7 జన్మలు ఉంటాయి. మానవ జన్మ, జంతు జన్మ, శివ జన్మ, అలాగా 7 జన్మలు కొన్ని ఉంటాయి. మనం పుణ్యం చేసుకుంటే పుణ్యం వెంటాడుతుంది, పాపం చేసుకుంటే పాపం వెంటాడుతుంది. అవును గురుగారు. మన గత జన్మలో మనం చేసిన పాపాలకు ఉండటం వల్ల ఈ జన్మలో ఏమవుతుంటే శత్రువులుగా పుడుతున్నారు. మనం ఒక మనిషికి మనం పాపం చేసాం కదా, ఒక మనిషికి దోహం చేసాం. ఆ జన్మలో మనం చేసిన పాపం ఆ జన్మలో వాడు తీర్చుకోలేరు. ఎందుకంటే ఎవరు మోహం చేస్తే వాడితో పైసే అయిపోతుంది కాబట్టి, ఎవరు దెబ్బ కొడితే వాడి పైసే అయిపోతుంది కాబట్టి. అయితే ఆ జన్మలో తీర్చుకోలేని పాపాలు కొన్ని మళ్ళీ జన్మ ఎత్తి ఆ జన్మకి వాడు పరంగా ఒక్కొక్కడికి ఒక్కొక్క విధంగా వస్తుంది. మనిషి పరంగా వచ్చే సమస్య ఒకటి ఉంటుంది, ధనపరంగా వచ్చే సమస్య ఒకటి ఉంటుంది, భార్య భర్తల పరంగా వచ్చే సమస్య ఒకటి ఉంటుంది, పిల్లలు ఎనకపోవటం సమస్య ఒకటి ఉంటుంది. ఇదే మానసికంగా కుంగితీస్తుంటాయి. అప్పుడు మనకు అనిపిస్తుంది, ఏంది నా కర్మ. మనం ఏది చేసినా ఎలా చేసినా ఏ పట్ల చేసినా మనకి సుఖశాంతులు లేవే, ధనం నిలగట్టలేదే, ఇంట్లో మనశ్శాంతి లేదే అన్న ఒక భావం మనసులో కలబడుతుంది. ఆ కలిగినప్పుడు మనం అనుకుంటాం, ఏ జన్మలో ఏ కర్మ చేసాం, మనం ఏ జన్మలో ఏ పాపం చేసాం అన్న ఒక ఆలోచన అనేది ఖచ్చితంగా వస్తుంది. దానికి తెలుసుకొని గత జన్మలో మనం చేసుకున్న పాప పుణ్యాలు ఉన్నా ఆ పాప పుణ్యాలు తీరాలంటే భగవంతు సన్నిధానానికి వెళ్ళాలి. భగవంతు సన్నిధానానికి వెళ్ళి తెలుసో తెలియకో మేము చేసిన పాపాలు సరళించేసి మా పాపదోషములో తీసివేసి మమ్మల్ని పరిశుద్ధపరచు, మా జ్ఞాన సంపత్తిని ప్రసాదించని భగవంతుని దర్శించుకుంటాం వల్ల చేసిన పాపాలు దూరం అవుతాయి, శాంతి కలుగుతుంది, కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకటి అంత టైం లేకపోతే అన్నదానం. అన్ని దానాల కన్నా ప్రధానం అన్నదానం, నిదానం. ఈ 2 చాలా ముఖ్యం. ఈ 2 అంశాల్లో మనము చేసుకున్న నెలకు ఒకసారి కానీ 2 నెలలకు ఒకసారి కానీ 3 అతిథులకో లేదా 5 మంది అతిథులకో ముత్తైదురాలకైనా సరే, మన వైనాలు పెట్టుకుంటే ముత్తైదురాలు వస్తారు కదా మా అమ్మవారి పూజకి, 5 మంది ముత్తైదురాలు పెట్టుకుంటాము, లేదా 3 తెచ్చుకుంటాము. వాళ్ళకి తెచ్చేసి కాలుకి పశువు రాసేసి మొహాన కుంకుమ బొట్టు పెట్టేసి ఆ ఇంటి ఎల్లారి చేస్తూ వాళ్ళకి అన్నదానం అంటే వాళ్ళకు ఇంట్లో వండించిన ఏ పదార్థమైనా సరే వాళ్ళకి పెట్టేసేసి శరణం కోరుకుంటాం వల్ల చేసిన పాపాలు తొలగిపోతాయి. ఆ యొక్క జన్మ దోషం ఏదున్నా తొలగిపోతాయి. మినుము పూర్వజన్మానికి అధికతి శివుడు. ఖచ్చితంగా శివాలయంకి వెళ్ళాలి, శివుని దర్శించాలి, శివుని ప్రార్థించాలి. ఆ శివలింగ కారణం సృష్టిస్తాం వల్ల ఆ ముక్కుంటుడు మీకు చేసిన దోషములకి చేసిన పాపాలకి నిమిషం ఖచ్చితంగా చూపిస్తాడు. దాంట్లో ఎటువంటి పని ఉంటుంది. కానీ అది మానుచుకొని
ఏం కాదులే, నేను ఇది విధంగా అనుకుంటే కొంచెం రెట్టమెట్టం ఎక్కువ ఉంటుంది, కొంచెం ఈగో. అవును గురు. ఈగో, మనమే గొప్ప, ఇది కాకపోతే ఇంకోటి చేస్తా, ఇంకోటి కాకపోతే ఇంకోటి చేస్తా నువ్వు చేసుకుంటూ పోతుంటే ఎదురు దెబ్బ తల్లుకుంటూ వస్తుంది తప్ప దాంట్లో నువ్వు సెటిల్ కాలేవు. నువ్వు ఎవరి మీద, తల్లి మీద పంతం గెలిచినా గెలవచ్చు, తండ్రి మీద కట్టినా గెలవచ్చు, మాటలో మనుషుల మీద కడితే గెలుస్తావు, కానీ భగవంతుని మీద కడితే గెలుస్తామా? సృష్టి మీద కడితే గెలుస్తామా? గాలి మీద కడితే గెలుస్తామా? అది సృష్టికి విరోధంగా మనం పోకూడదు కదా తల్లి. మనం చేసే కార్యము భగవంతుడి సంకల్పం ఉండాలి, మన నుంచి ఎదురువాడు బాధపడకుండా ఉండాలి, మనం పెట్టే భోజనం 10 మంది తినాలి, వాళ్ళతో నిండు 100 ఏళ్ళు ఆయుష్బావుగా బతకాలి అనే దీవెన అనేది తీసుకుంటాం వల్ల మనకి, మన పిల్లలకి గత జన్మల పాపదోషాలను పోతే గత జన్మల పుణ్యాలు అడ్డపడతాయి. మనం అంటాం, గత జన్మల పుణ్యం నాకు అడ్డపడింది, దానివల్ల నేను బతికి బయటపడ్డా, ఏ జన్మలు చేసుకున్న పుణ్యం నేను కాపాడింది అని అంటారు చూసివా. ఇట్లాగా మన తల్లిదండ్రులు చేసే పుణ్యం పిల్లలకి ఆదుతుంది, వాళ్ళ పిల్లలు చేసే పుణ్యం వాళ్ళ పిల్లలకి ఆధారపడుతుంది. మనం చేసుకున్న పుణ్యం మనకు ఆధారపడదు ఈ జన్మలో. ఈ జన్మలో మనం చేస్తే మన పిల్లలకి అడ్డపడుతుంది. పాపమైనా పుణ్యమైనా ఏదైనా సరే అది తల్లిదండ్రుల వారసత్వం పట్టి వస్తుంది. కాబట్టి మనం చేసే దాంట్లో, మనం నడిచే నడక దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు భగవంతు దీపారాధన ఎప్పుడైతే మనం చేసుకుంటామో సర్వదోషం నివారణ అవుతుంది. గురుగారు, ఎలాంటి దానాలు చేస్తే మంచిది, ఏ దానాలు మంచి ఫలితాలు ఇస్తాయి? ధనము ఎంత దానం చేసినా ఇంకా కావాలంట. బంగారం ఇవాళ గ్యావ ఇస్తే రేపు 2 గ్యావలు కోరతాడు, ఇవాళ 1000 రూపాయలు ఇస్తే రేపు పొద్దున 10,000 కోరతాడు. అన్ని దానాల కానీ అన్నదానం గొప్పది. ఏందా అన్నదానం అనేది కడుపు ఉన్నవాళ్ళు పెడితే కాదు. మనం అనుకుంటామంటే మన ఇంట్లో మనం ఫంక్షన్ చేసుకున్నప్పుడు కానీ, మన పెద్ద పెద్ద కార్యాలు చేసుకుంటున్నప్పుడు కానీ పెద్ద పెద్ద ఏ పేర్లు రావాలి, పెద్ద పెద్ద వాళ్ళ పేరున్న వాళ్ళు రావాలి అని అనుకుంటాం. కానీ పేరుకి అది, పుణ్యానికి అది కాదు. పేరుకి అది వస్తే పుణ్యం కాదు. ఆకలి ఉన్న వాడితో ఒక 5 మందికి అన్నం పెట్టి చచ్చేదాకా వాడు తలుచుకుంటాడు, అది మన పుణ్యం. ఆకలి ఉన్న నిరుపేదలు ఉంటారు కదమ్మా, అన్నం లేక రోడ్డు మీద ఉంటారు కదా, వాళ్ళకి అన్నం పెడితే పలానా ఆకలిలో నన్ను బతికించారు, వాళ్ళ కుటుంబం చల్లగా ఉండాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలి, ఇంకా అభివృద్ధి రావాలని కోరుకుంటారు. చాలు, నా కడుపు నిండి చాలు అనే దీవెన ఎప్పుడైతే వస్తుందో ఆ దీవెన వాళ్ళ కుటుంబం మొత్తానికి కాపాడుతుంది. అలాగా మనం మరి చేసే అన్నదానం అరుగులకి చేయాలి, అంటే పేదలకి, పేద ఆకలి మీద ఉండేవాళ్ళకి, వాళ్ళంటి వాళ్ళకి చేస్తాం వల్ల పుణ్యం కలుగుతుంది, జ్ఞానము సంపత్తి వస్తుంది, విషయాలు తెలుస్తుంది. ఒకటి. రెండోది, కుటుంబంలో ఎక్కడికి వెళ్ళి వచ్చినా, ఏ స్థానానికి వెళ్ళి వచ్చినా సరే, ఇంట్లోంచి బయటికి వెళ్ళేప్పుడు నువ్వు భార్యకి చెప్పక్కలే, పిల్లలకు చెప్పక్కలే, నీ మనసులో దేవుణ్ణి దగ్గరికి వెళ్ళి, తండ్రి నేను ఈ పని మీద వెళ్తున్నాను, ఈ పని నాకు కావాలి, ఎటువంటి అడ్డంకులు ఉండకూడదని ఆ భగవంతుని ఆర్డర్ తీసుకుని పోవటం వల్ల నువ్వు పోయే ప్రతి ఒక్క పని కూడా సెట్ అవుతుంది, పుణ్య ఫలితం కూడా వస్తుంది. అన్నదానం ఇచ్చిన ఏది లేదు, భగవంతునికి ఇచ్చిన దీవెన ఏది లేదు. నమ్మాలి, నమ్మి నమ్మకంతో ఆ దేవుని సంకల్పం పెట్టుకుని పోతే అది ఎటువంటి సమస్య అయినా సరే ఖచ్చితంగా మన పరిష్కారం దొరుకుతుంది, దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే గురుగారు, ప్రత్యేకంగా ఏదైనా రోజు ఉందా దానం చేయడానికి, ఈ రోజు చేస్తే చాలా ఎక్కువ ఫలితాలు లభిస్తాయి అనేది ఏదైనా ఉందా? దానం అంటే పలానా రోజు చేయాలని కాదు తల్లి, మనసు శుద్ధితో మనం చేయాలంటే ప్రతిరోజు చేయొచ్చు, ప్రతిరోజు చేయొచ్చు దానం. అవసరం ఇప్పుడు సమస్య చెప్పి రాదు, అవకాశం చెప్పి రాదు, వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. అయితే ముఖ్యంగా గుడికి వెళ్ళి వచ్చేప్పుడు, మన పుణ్యక్షేత్రాలు పోయి వచ్చేప్పుడు కానీ, గుళ్ళకి వెళ్ళి వచ్చేప్పుడు కానీ ఖచ్చితంగా అక్కడ ఉన్న భిక్షగాళ్ళకు కానీ, నిరుపేదగా ఆకలి మీద ఉన్న వాళ్ళకి కానీ 5 మందికి కానీ 3 కానీ భోజనం పెట్టిస్తే అది ఇంకా మోక్షం. మీరు దర్శనం చేసుకుని వచ్చిన పుణ్యం, భగవంతుడి పుణ్యం కలుగుతుంది, ప్లస్ వీళ్ళు కడుపు నిన్న దీవెన మీకు వస్తుంది, 2 కలుస్తాయి. అంటే మన తిరుపతి వెళ్తాం, శ్రీశైలం వెళ్తాం, అమ్మవారి దర్శనానికి వెళ్తుంటాం కదా తల్లి, ఆ దర్శనం చేసుకుని వచ్చినప్పుడు గుళ్ళ నుంచి బయటకు వచ్చేప్పుడు నీకు తోచించంటే అక్కడ ఉంటే భోజనం పెట్టి ఇవ్వచ్చు, లేదంటే భోజనం మనీ, దానికి సంబంధించిన మనీ ఏమి ఉంటుందో డబ్బులైనా సరే ఇచ్చేసి భోజనం చేయి,
అని చెప్తారు. భోజనానికి ఇస్తున్నానని చెప్పి ఇచ్చినా అది భోజనం పెట్టేటికి అర్థమవుతుంది. అవును గురుగారు. అర్థమవుతుందా? ఆ విధంగా ఎప్పుడైతే పెడతావో ఆ సమస్య అనేది ఆ ఒక భగవంతు ఆ పుణ్య ఫలాన్ని ఆలోచిస్తాడు. అది నీ పిల్లలకి ఆధారపడుతుంది. అలాగా భగవంతు సన్నదానికి వెళితే ఖచ్చితంగా చేయాల్సిందే దానం. గుడికెళ్ళి ఎవరికి దానం చేయకుండా మాత్రం రాకూడదు. అవును గురుగారు. అది మాత్రం తప్పది. చాలా బాగా తెలియజేశారు గురుగారు. అలాగే చాలా మందికి చనిపోయిన వారి ఫోటోలు ఎక్కడ పెట్టాలని అర్థం కాదు. ఏ దిక్కున పెట్టాలి ఏంటి అని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు. సో అసలు ఈ చనిపోయిన వాళ్ళ ఫోటోలు ఏ దిక్కున పెడితే మంచిది? ఎక్కువ ఎందుకంటే పెద్దలు, తాతలు, ముత్తాతలు, తండ్రులు కావాల్సిన వారు మరణించిన తర్వాత మట్టిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళ జ్ఞాపకాన్ని మన ఫోటోలే. ఆ కళ్ళ ముందు ఉంటే వరకు మా నాన్నగారు, ఈయన మా తాతగారు, ఈమె మా అమ్మగారు, ఈమె అమ్మమ్మ గారు అనే ఒక ఆలోచన అనేది గుర్తుకొస్తుంది. ఫోటో కళ్ళ ముందు లేపినకు అది మర్చిపోతుంటాం. ఆ విధంగా మనకు ఐక్యత్వం ఉండదు మాట. అయితే దానికి ఒక అర్థం ఉంటుంది. దానికి ఒక అర్థం ఉంటుంది. మన ఇంటికి గడప నుంచి గడప నుంచి మన ఇంట్లోకి వచ్చేప్పుడు గుమ్మ నుంచి తూర్పు కానీ, ఉత్తరం ప్లేస్ కానీ, దక్షిణ ప్లేస్ కానీ అవుతుందమ్మా, ఆగ్నేయ ప్లేస్ కానీ, తూర్పు, పడమట, ఉత్తరం, దక్షిణం ఈ 4 దిక్కుల్లో గృహం నుంచి మనం అడుగు పెట్టేప్పుడు పెద్దవాళ్ళ ఫోటో కుడివైపున ఉండాలి. కుడివైపున ఉండాలి. మరణించే వాళ్ళ ఫోటో కుడివైపున ఉండాలి ఒకటి, లేదా ఎదురు భాగంగా ఉండాలి. గడప నుంచి అడుగులోన పెట్టే మన ఎదురు భాగంలో ఎప్పుడైతే మనకు ఉంటుందో మన పెద్దవాళ్ళు దీవెనలు తీసుకుని వెళ్తున్నట్టు. ఇంట్లోకి వచ్చినప్పుడు కానీ పోయేప్పుడు కానీ దీవెనలు తీసుకున్నట్టు. వాళ్ళని పెద్దవాళ్ళు అంటారు. సిటీలో తెలియదు కానీ పల్లెటూరులో ఉంటారు. ప్రతి సంక్రాంతి పండగకి చనిపోయిన వాళ్ళకి పొంగల్లో చేస్తాం, కొత్త బట్టలు పెడతాం, పలహారాలు పంచి పెడతాం, కొబ్బరికాయలు కొడతాం. ఈ విధంగా ఎందుకంటే గురుమూర్తులు అంటే పెద్దవాళ్ళు గురుమూర్తులు. వాళ్ళుగా దర్శనం ఉంది. మీ ఆత్మ శాంతించాలి, మీ కటాక్షం మా మీద ఉండాలి అని మనం ప్రార్థిస్తుంటాం. పల్లెటూరు ఖచ్చితంగా సంక్రాంతి పండుగ ఖచ్చితంగా చేస్తారు. అవును గురు. ఒకటి ఉగాదికి చేస్తారు. ఉగాదికి కూడా 2 ఈ 2 పండుగలప్పుడు మనం చచ్చిన వాళ్ళు పెద్దలు ఉంటే పప్పు పలారాలు పెట్టుకుంటాం, బట్టలు పంచి పెడతాం. అంటే వాళ్ళ పేరు మీద పెట్టిన బట్టలు మనం కట్టుకోవచ్చు, వాడుకోవచ్చు ఇంట్లో. లేడీస్ అయితే చీరలు, జెంట్స్ అయితే లింగ సొక్కాయ పంచి ఏదో అట్ట వాళ్ళు స్వాతను పెట్టి వాళ్ళ స్వాతను పెట్టి తెచ్చి పెట్టేసిన వస్త్రాలు నెలకు ఒకసారి అది సంవత్సరానికి ఒకసారి పొంగలి చేసి ఆ పెద్దల దేవుళ్ళు పొందుకుంటాం వల్ల వాళ్ళ కుటుంబానికి శ్రేష్టం దొరుకుతుంది. వాళ్ళ ఇంట్లో నిలవే ఉండి సమస్యల నుంచి కూడా యుద్ధాలు చేస్తుంటారు. కానీ వాళ్ళ ఫోటోలు మన గడప నుంచి ఇంట్లో అడుగు పెట్టేప్పుడు ఎదురైనా ఉండాలి, కుడివైపునైనా ఉండాలి తప్ప ఎడంవైపు కానీ పడక గదిలో పెట్టకూడదు. పడక గదిలో పెట్టకూడదు, దేవుడి గదిలో పెట్టకూడదు. దేవుడి గదిలో కూడా ఏ ఫోటో మరణించిన వాళ్ళ ఫోటో ఉండకూడదు. ఎందుకంటే గురువు భర్తులు వేరు, దేవుళ్ళు వేరు. మునేశ్వరులు, నాగసాధులు, దేవుళ్ళ తర్వాత మునీశ్వరులు, నాగసాధు కొయ్యవాళ్ళు ఎట్లా తంతులుగా ఎట్లా ఉంటుందో మరి మునేశ్వరులకి దేవుడికి సమానం ఉంటుందా? దేవుడు అక్కడ ఉంటాడు, మునేశ్వరు కింద ఉంటాడు. చపతి చేసి ఋషులు. అట్లనే ఈ ఋషులు దేవుడి పక్కన కూర్చొని చేయగలడా పూజ? చేయలేరు కదా. అట్లాగే మన దేవుడి పక్కన మరణించే వాళ్ళ ఫోటో ఉండకూడదు. భగవంతు సంకల్పం ఉండాలి, గురువులు సంకల్పం ఉండాలి. కాబట్టి దేవుడి గుళ్ళో పెట్టకూడదు, బెడ్రూమ్లో అసలే పెట్టకూడదు, వంటగదిలో కూడా పెట్టకూడదు. వంటగదిలో కూడా పెట్టకూడదు. పెట్టిన హాల్లో పెట్టాలి. మన హాల్లో ఎదురు లేదా కుడివైపు పెడితే ఎదురు పెట్టాలి, కుడివైపు పెట్టాలి. అది పెడతాం వల్ల వాళ్ళ కుటుంబానికి సుఖశాంతి. ఫోటోలు పెడతాం గొప్ప స్థానం కాదు, ఫోటోలు పెడతాం కానీ వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి. సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆర్థిక రోజులు వస్తాయి, ఆర్థిక సంవత్సర క్రితంలో వస్తుంటాయి. ఆ టైంలో నువ్వు గొప్పగా చేయకపోయినా పాలు పొంగిచ్చేసి పలహారాలు పంచిపెట్టి కొబ్బరిగా కొట్టి పూజించుకోవటం వల్ల వాళ్ళ కటాక్షం ఎప్పుడు వాళ్ళ వెంబటే ఉంటుంది. దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే మీరు మంచి విషయం తెలియజేశారు. ఎందుకంటే చాలామంది బట్టలు పెట్టేసి బయట పంచేస్తారు. అంటే కట్టుకోవాలా లేదా అన్న ఒక అపోహ ఉండి అదే దాంట్లో అట్లా భయపడాల్సింది లేదు తల్లి.
ఇప్పుడు ఆయన ఆత్మ శాంతించాలి, ఆమె మన స్థానంలో ఉండాలని కోరుకునే వాళ్ళు మనం. ఇంకా ఆ బట్టలు కట్టుకుంటే ఏం వస్తుంది? అందువల్ల ఏ ఇబ్బంది జరగదు. అది లేని అనుమానం తప్ప, అనుమానం. అవును గురుగారు. అనుమానం తప్ప అది ఏం ఉండదు. ఇప్పుడు కొంతమంది అనుకుంటారు తుమ్ము పెడితే ఆగిపోతుంది. మరి మనిషి తుమ్మపోతే ఏం చేస్తారు? జలుబు చెప్పి తుమ్ము వస్తుందిగా, అవును గురుగారు. జలుబు చెప్పి దగ్గు వస్తుంది కదా, దాన్ని ఆపగలమా? అలాగే అనుమానానికి అన్ని రోగాల మందు ఉందో అనుమానానికి మందు లేదంటారు కదా. అనుమానం పడితే పని జరగదు. ఎందుకంటే అది పెద్దలు పెట్టిన తర్వాత అది ఇంట్లో వాళ్ళే కట్టుకోవాలి, యజమానులు కట్టుకోవాలి. యజమానులు ఇంటికి యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కట్టుకుంటాం వల్ల వాళ్ళ కటాక్షం వాళ్ళ మీద ఉంటుంది, వాళ్ళ దీవెనలు వాళ్ళ మీద ఉంటాయి. అప్పుడు వాళ్ళ కుటుంబం కూడా ప్రశాంతంగా ఉంటుంది. అది ఖచ్చితంగా బయట వాళ్ళు పంచాల్సిన అవసరం లేదు. అప్పుడు అనుకుంటే ఇంకోటి అంటే నువ్వు నష్టపోకూడదు, ఈ బట్టలు బయట పడితే బయట వాళ్ళు నష్టపోవాలనే కదా. ఇప్పుడు మీరు అట్లా చేస్తే బయట చాలా వాళ్ళు మంది ఇంకా ఇప్పుడు అది పట్టుకుంటే నాకు నష్టం జరుగుతుంది భయపడుతున్నావు, లేదా అపోహం ఏదైనా చెడు అవుతుందని. బాగా ఆలోచించాలి, ఏదైనా చెడు అవుతుంది అని చెప్పి నువ్వు బాధపడుతున్నావు. మరి బయట వాడుకో మనిషే కదా, మరి వాడుకతో వాడు చెడు కావచ్చా? దాంట్లో నువ్వు ఇంత చేసిన దానికి అర్థమేముంది? అర్థం లేదు. మనిషిని ఏమన్నారు, నువ్వు ఒకరికి మేలు చేయకపోయినా సరే కానీ ఒకరికి కీడు చేయకూడదు అంటారు. అవును గురుగారు. ఒకరికి నువ్వు సాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఒకరికి కీడు కోరుకోకూడదు. ఎందుకంటే ఇందాక అనుకున్నాం గత జన్మల పాప పుణ్యాలంటే ఇయ్యే తెలియకుండా వచ్చేది. తెలియదు. అవును గురుగారు. దానివల్ల మనం వేసి దానం కానీ అది కరెక్టా కాదా? దానం అంతా మంచిది లేదు, దానం అంటూ చెడు లేదు. అవును. దానంలో పుణ్యం ఉంది, దానంలో కూడా పాపం ఉంది. నూగులు దానం చేయకూడదు, అది మహాపాపం. నూగులు నల్ల నూగులు నల్ల నువ్వులు నల్ల చాలా మంది చేయిస్తే శని దోషం పోతుంది అని ఒక ప్రచారం కూడా ఉంది. వీళ్ళని వదిలి వాళ్ళ భర్తది. ఆహా, అది కూడా తప్పే పక్కన వాళ్ళకి. కీడే కదమ్మా. అవును గురుగారు. నల్ల నువ్వులు కానీ నల్ల బట్టలు కానీ వస్త్రములు కానీ శుభకార్యం నల్ల బట్టలు వేయకూడదు అంట. శుభకార్యంలో ఎటువంటి శుభకార్యంలో కానీ నలుపు వస్త్రములు నలుపు బట్టలు వేయకూడదు అంట. అది కీడే కదా. గుడికి వెళ్ళేటప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవచ్చు? మన శుభకార్యం వెళ్ళేటప్పుడు నలుపు ఒకటి తప్ప, ఎరుపు వేసుకున్న విజయమే, వైట్ వేసుకున్న విజయమే కార్యం. కానీ ఆ నలుపు అనేది కొంతమంది మూర్ఖత్వంగా బట్టలు ఉన్నాయి కదా వేసుకోవచ్చు కాబట్టి దానికి చిన్న ఉదాహరణ చెబుతా విను. అయ్యప్ప స్వామి మాల ఉంది. అవును గురుగారు. ఆ మాల అయ్యప్ప స్వామి ఏం చెప్తారు, నలుపు అంటే ఎవరికి ఇష్టం? శని మహారాజుకి ఇష్టం. 41 రోజు నీ ఇష్టమైన నలుపు బట్టలతో, కఠోరం దీక్షతో, ఒంటి పూజ భోజనంతో, కటిక నేల మీద పనుకొని 41 రోజు నా భక్తులు నేను సేవిస్తారు, నాతో కూడా నేను సేవిస్తారు. ఆ 41 రోజు నీకు అవకాశం పట్టే అవకాశం. 41 రోజుల తర్వాత నా భక్తులను పట్టుకోకూడదు, నా భక్తులు దరిదాపు రాకూడదని అయ్యప్ప స్వామి శనిదేవుడికి శాపిస్తాడు. అప్పుడు మనం నమ్ముకుని మన పరిస్థితులు బాగా సమస్యలు ఉన్నప్పుడు ఆయన నమ్ముకొని మాలలు వేస్తుంటాం. మాల వేసేప్పుడు నల్ల బట్టలు వేస్తాం, కానీ తెల్ల బట్టలు ఎర్ర బట్టలు ఏం కదా, తొలిమాల కానీ. అంటే గురు దాంట్లో పొజిషన్లు మారుతుంటాయి. కన్నస్వామి, కత్తిస్వామి, గంటస్వామి, గురుస్వామిని పొజిషన్లు మారుతుంటాయి అన్నమాట. అయితే ఈ నల్ల బట్టలు అనేది ఎప్పుడైతే మనం వేసుకున్న శని ప్రభావానికి ఆ 41 రోజు మొహం పేలిపోవటము, వికారంగా తయారు కావటము, జుట్టు చెదిరిపోవటము, దూముకునేది ఉండదు, అద్దం చూసుకునేది ఉండదు, అర్థమవుతుందా, గోర్లు తీసుకునేది ఉండదు, ఇంటికి కట్టి చేసేది ఉండదు. ఎందుకంటే ఆయన మార్గం వికార రూపంలో వచ్చేస్తాం. ఈ 41 రోజు దీక్ష పూర్తి చేసుకున్న తర్వాత మనం ఏది చేసుకున్నా అది పుణ్యఫలంగా మనకు దొక్కుతుందన్నమాట. అప్పుడు ఆ నలుపు సరైన ఇష్టం ఉన్నప్పుడు నువ్వు శుభకార్యంలో ఎట్ట వేసుకుంటావు? అది కరెక్ట్ కాదు కదా. అందుకనే శుభకార్యంలో ఎక్కువ నలుపు వాడకూడదు. అది నలుపు వాడటం వల్ల కొన్ని సమస్య. ఇంకా వ్యతిరేకంగా పోతే దాన్ని ఫలించలేరు, అట్లా ఉంటుంది అన్నమాట. చాలా మంది గుడికి కూడా నలుపు వస్త్రాలు వేసుకొని వెళ్తూ ఉంటారు, అంటే ఏం కాదులే అలా. గుడికి వెళ్ళేప్పుడు కొంతమంది చాలామంది కూడా ప్యాంటు షర్టు మీద నలుపు వస్త్రాల మీద నలుపు వస్త్రం అంటే టన్ను పాలు ఎత్తుండ్రు అన్నట్టుగా ఉంటుంది. కానమ్మా గుడికి వెళ్తే మగవాడు ఖచ్చితంగా లింగి మీద వెళ్ళాలి, తెల్ల ఫంక్షన్ మీద వెళ్ళాలి, పంచమి ఈ విధి బొట్టు పెట్టుకొని ఫంక్షన్ కట్టుకొని గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాం వల్ల కుటుంబానికి మోక్షం, భగవంతుడు సంకల్పం. నీకు అర్థమైన భాషలు చెప్పాలంటే మనము ఒక మనిషితో మనం మాట్లాడాలంటే పరిశుభ్రంగా ఉన్న వాళ్ళతో మనం మాట్లాడతాం, నీటి కొండలతో మాట్లాడతాం, అవునా కదా. గజిబిజిగా ఉన్న వాళ్ళతో,
బట్టలు చినిపోయిన వాళ్ళతో, ఇంటికి చినిపోయినతో మాట్లాడతామా? లేదు లేదు కదా, దూరం పెడుతున్నా కదా. అట్లాగా మన దేవుడి దగ్గరికి వెళ్ళేప్పుడు కూడా మనశుద్ధితో పాటు శరీరం శుద్ధి కూడా ఉండాలి. మనసు శుద్ధితో పాటు శరీర శుద్ధి కూడా ఉంటేనే భగవంతుడు. అంటే అవకాశం లేనప్పుడు చేయొచ్చు. ఇది అవకాశం లేదు, ఇది నా సమయం లేదు అనుకోకుండా వెళ్తున్నా, అనుకోకుండా బయట ప్రయాణం వెళ్తున్నా, దండం పెట్టుకుని వెళ్తే అవుతుందో అన్న ప్రయత్నంలో చేయొచ్చు. కానీ ఇంట్లో నుంచి నువ్వు గుడికి వెళ్ళేప్పుడు మాత్రం, గృహం నుంచి నువ్వు గుడికి వెళ్ళేప్పుడు నువ్వు ఖచ్చితంగా మాత్రం పంచతో దర్శిస్తాం వల్ల చాలా మంచిది. తెలిసి చేయకూడదు, తెలిసి చేయకూడదు. తెలియక చేస్తాం వల్ల మన అది ఎవరు పట్టించడం, తెలిసి కూడా చేయకూడదు. అది సరే గురు. అలాగే గురుగారు, ఆగస్టు 12 అమావాస్య రాబోతుంది. అమావాస్య రోజు ఎలాంటి పూజలు చేయాలి, ఎలాంటి పనులు చేయొచ్చు, ఎలాంటి పనులు చేయకూడదు తెలియజేస్తారా? సంతోషం. అమావాస్య అంటే మహాల సంకల్పం. అష్టాది శక్తి కోటాల రోజుల్లో ఒక పవర్ రోజు అమావాస్య. పవర్ను చాలా చాలా పవర్ అది. ఆ ఒక్క రోజున భగవంతుని దర్శించొద్దు అనుకుంటే ఖచ్చితంగా భగవంతుని దర్శించాలి. ఆ రోజు దర్శించడం పవర్ఫుల్ చాలా. అయితే అమావాస్య రోజున ఇల్లుని శుభ్రం చేసుకోవాలి. ఇల్లుని శుభ్రం చేసుకోవాలి. గోమూత్రం తెచ్చుకోవాలి. గోమూత్రం తెచ్చుకొని గోమూత్రంలో పసుపు వేసేసి యాప మండలతో ఆ గోమూత్రాన్ని ఇంట్లో శుద్ధిపరచుకోవాలి. ఎప్పుడైతే మనం చల్లుకుంటామో ఇంట్లో నెగిటివ్గా శనదోషాలున్నా, మన కాలమిట వచ్చేసిన సమస్యలున్నా, గ్రహ దోషాలున్నా, జనదృష్టి ఉన్నా అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే మనం ఈ సిటీల్లో కాలు కొడుకునే తక్కువ, అక్కడ కలిసి డైరెక్ట్గా వెళ్ళిపోతుంటే ఇంట్లోకి వెళ్ళిపోతారు. అవును గురుగారు. మనం కాలు కడుక్కోలేము. ఎందుకంటే రోడ్డు మీద ఒక తీరుగా ఉండవు కదా తల్లి, నిమ్మకాయలని ఎన్నెన్నో వేస్తుంటారు. అవును గురుగారు. వాళ్ళు వేస్తున్నప్పుడు మనం చూడంగా దాటి వస్తుంటాం. ఆ ఒక కర్మ ఆ కాలముట పడి గృహంలో అడుగు పెట్టేప్పుడు అది ఇంట్లో కూర్చోస్తాయి. దానివల్ల సమస్యలు ఏర్పడుతుంటాయి అన్నమాట. అప్పుడు ఈ అమావాస్య రోజు, అమావాస్య చేయొచ్చు, పౌర్ణానికి చేయొచ్చు. పౌర్ణం అమావాస్య ఇల్లు శుభ్రం చేసుకొని, దేవుడి పుట్టలు శుభ్రం చేసుకొని, దేవుళ్ళకి అలంకరం ఇచ్చేసి, ఇంట్లో గోమూత్రంతో యాప మండలతో చేతులు చల్లకూడదు. యాప మండలతో ఆ గోమూత్రం ఎప్పుడైతే ఇంట్లో చల్లుతావో ఎటువంటి దోషాలున్నా, ఎటువంటి శని ప్రభావాలున్నా తొలగిపోతాయి. వాళ్ళ కుటుంబ శాంతి సమాధానం ఉంటుంది. ఆ ఇంట్లో దీపారాధన ఎగిలిస్తాం వల్ల కటాక్షం కలుగుతుంది, భగవంతు కటాక్షం కలుగుతుంది. అలాగా ఇంట్లో పూజ కార్యం చేసుకోవచ్చు. ఒకటి. రెండోది, అమావాస్య రోజు లాంగ్ ప్రయాణాలు చేయకూడదు, దూర ప్రయాణం చేయకూడదు. ఆ అమావాస్య రోజు దూర ప్రయాణం చేస్తాం వల్ల కొన్ని ఎఫెక్ట్లు తగ్గుతుంటాయి. కాబట్టి ప్రయాణాలు తగ్గించుకుంటే అమావాస్య రోజు చాలా మంచిది. కానీ అమావాస్య రోజు ప్రయాణాలు పెట్టుకుంటాం వల్ల కొంత పేరు బలాల మీద, కొన్ని దోష ప్రభావాల ముందు ఉన్నోళ్ళు, లేదా కొంత తెలియదు కదా, ఎట్లుంటుందో తెలియదు కదా. అమావాస్య రోజు కొన్ని మంత్రాలు చేపిస్తుంటారు మన గిట్టిన వాళ్ళు, మన పడిన వాళ్ళు, మన వంటి గిట్టిన వాళ్ళు. వీడు అంతమైపోవాలను, వీడు అడ్డం పడిపోవాలను, వీడు బతుకుదేరా అంతమైపోవాలను ఆయన ఒక దుష్ట ఆలోచనతో, దుష్టశక్తులు అంటారు దాన్ని, దుష్టశక్తులు. అలాగ మంత్రప్రయోగాలు చేయించినప్పుడు ఆవరిస్తుంటాయి. అవి అమావాస్యకి, ఆదివారాలకి ఎక్కువ ప్రభావాలు చేపిస్తుంటాయి అన్నమాట. అలాంటి టైంలో లాంగ్ ప్రయాణాలు అమావాస్య రోజు చేయకూడదు. అది ఎంత ఏదైతే ఇంట్లో వండే ప్రయత్నం చేసుకుంటే చాలా మంచిది, పిల్లలకు కానీ పెద్దలకు కానీ. అలాగే మీరు అన్నారు కదా, ఇలాంటి ప్రభావాలు అమావాస్య రోజు ఎవరైతే చెడు కోరి చేస్తూ ఉంటారో ఇలాంటి వాటికి మరి పరిహారాలు ఏమన్నా ఉన్నాయో గురుగారు? దాని ప్రభావాలని తెలుసుకొని మీకు తెలిసిన స్వాములు కానీ, లేదా మీకు తెలిసిన స్వామి అలాంటి స్వాముల దగ్గరికి కంటిన్యూ ఫోన్ చేసి కన్స్ట్రక్షన్ అయ్యి, స్వామి మా పరిస్థితి ఇట్లా ఉంది, కొంతకాలం నుంచి ఈ బాధలు అంటే మంత్రప్రయోగం తిరిగిన వాళ్ళకి కుటుంబంలో సమస్యలు పడుతూనే ఉంటాయి. ఏదో ఒక విధంగా ఏదో ఒక సమస్య కలుగుతూనే ఉంటుంది. ఎంత చేసినా ఫలితం ఉండదు. భార్య భర్త మధ్య సుఖశాంతులు ఉండవు, కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అవి అమ్మటి అర్థం చేసుకోవాలి. కాలం పరంగా పెట్టింది అయితే 1 రోజు 2 రోజులు 3 రోజులే.
కాలపరంగా వచ్చిన సమస్య 4వ రోజు పరిష్కారం అయిపోద్ది. అది దేవుడు పెట్టిన సమస్య అయినా సరే 4వ రోజు పరిష్కారం అయిపోద్ది. 4వ రోజు దాటినా, 5వ రోజు దాటినా, 10 రోజులు దాటినా, నెల రోజు దాటినా సమస్య తెరనప్పుడు అప్పుడు జ్ఞాపనించుకోవాలి, ఏదో జరుగుతుంది, నెగిటివ్గా ఏదో జరుగుతుంది. కష్టపడినా ఫలితం లేదు, దేవుని నమ్ముతున్నా ఫలితం రావట్లేదు, గుళ్ళోకి వెళ్ళినా ప్రశాంతి లేదు, ఇంట్లో మొక్కుతున్నా ప్రశాంతి లేదు, ఎంత కష్టపడినా ప్రశాంతి లేదు. అయితే ఏదో జరుగుతుందని అర్థం చేసుకొని మా అలాంటి స్వాములు సంప్రదిస్తే వాళ్ళు అంజనం వేస్తారు. అంజనం వేసి ఆ అంజనంలో అసలు నీకు జరుగుతున్న సమస్య ఏమిటి, నీకు ఈ విధంగా జరుగుతున్న కారణం ఏమిటి, దేనివల్ల వచ్చింది అనేది దాన్ని పరిశోధన చేసి దాని పరిష్కార మార్గం చెప్తారు. అవి చేసుకుంటాం వల్ల చాలా మోక్షం. కానీ ఈరోజు అయిన వాడు శత్రువులు అవుతుండ్రు. ఎవరు ఎట్టుండో మనకు తెలియట్లేదు కదా తల్లి. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి, పోయే దారిలో వచ్చేసేలా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా బాగా తెలియజేశారు గురుగారు. దృష్టి దోషం పోవాలంటే ఏం చేయాలి? జనదృష్టి ప్రవాపం పోవాలంటే తల్లి బూర్దు గుమ్మడికాయ ఇంటికి కట్టాలి. బూర్దు గుమ్మడికాయకి పసుపు రాసి, జనదృష్టి అంటే అందరికీ ఉంటుంది, అందరికి ఉండేది 2 నుంచి 3, 3 నుంచి 4 భాగాలు ఉంటుంది. 4 పాయింట్లు ఉంటున్నారు దృష్టి. అది అప్ అండ్ డౌన్గా జరుగుతుంటుంది. ఆ 4 పదాలుగా దృష్టి పోవాలి అనుకుంటే, అది 4 రూపంగా ఉన్నప్పుడు ఆ దృష్టి పోవాలనుకుంటే బూర్దు గుమ్మడికాయ తీసుకొచ్చేసి దానికి చుట్టూ పసుపు రాసి నల్ల కాటి కలగపెట్టి కాటుకుంటుందా తల్లి, ఆ కాటుకతో ఓం రాయాలి. ఓం రాసి దాని మీద కుంకుమ బొట్లు పెట్టాలి. అది చెక్కములు వేసి ఇంటి గుమ్మానికి కానీ మన ఆఫీసులు కానీ బిజినెస్ ముందుగా కట్టుకోవచ్చు. అదొకటి. రెండోది పట్టిక ఉంటారు. పట్టిక బెల్లం వేరు, పట్టిక వేరు. పట్టిక అది ఒక 500 అంటే అర కేజీ మీద 50 గ్రాములు ఎక్స్ట్రా, 550 గ్రాములు. 550 గ్రాములు స్ఫటికని తెచ్చేసి స్ఫటికతో పాటు నల్లటి మిరియాలు, 9 తులసి ఆకులు. తులసి ఆకులు రామ తులసి అంటే నల్లగా ఉంటుంది కాడ. కృష్ణ తులసి ఉంటుంది, రామ తులసి ఉంటుంది, లక్ష్మీ తులసి ఉంటుంది. రామ తులసి రాములు 14 సంవత్సరాలు అడివాసం చేసి పూజ చేసుకుని చెప్పమాట, అది రామ తులసి అంటారు. రామ తులసి ఆకులు 9, మిరియాలు 9. అది అవుతుందమ్మా. కళ్ళుప్పు అంటారు, లడ్డుప్పు, సాల్ట్ కాదు లడ్డుప్పు అంటారు, లావుప్పు. ఈ 3 స్ఫటిక ఒక ఎర్రటి గొట్టలో పెట్టేసి దాంట్లో పసుపు కుంకుమ వేసి దాన్ని ముడి కట్టేసి అది కడితే ఇంకా మంచిది. అది ఆఫీసులు కట్టచ్చు, గుమ్మాలకి, ఇంటికి దాన్ని పెట్టి కట్టుకుంటాం వల్ల ఎటువంటి మోక్షం, ఎటువంటి చెడు ప్రయత్నం ఉండదు. కానీ దాంట్లో ఎంటికల తాడుతో కట్టకూడదు అసలు. ఎంటికల తాడుతో కడితే అది మైలుతో వస్తుంది. ఎందుకంటే ఆడవాళ్ళ నుంచి వచ్చే మహిళ ఇంటికలు కొన్ని ఉంటాయి. అంటే మహిళలో ఉన్నప్పుడు దిగాలు ఉంటారు, అది ఏ ఇంటికి ఎక్కడి నుంచి వస్తాయో మనకు తెలియదు. దానివల్ల ఆ పవాపన దానికి పడుతుంది అన్నమాట. ఆ ఎంటికలతో కడతాం వల్ల ఏం జరుగుతుందంటే ఇది కట్టడి అయిపోతుంది. మన మహిళలో ఉన్నప్పుడు దేవుని పూజించలేము, మనం దేవుడి గుళ్ళు మంచి కార్యం చేస్తాం, దేవుడి కార్యాలు చేస్తాం. ఇప్పుడు మనం చేస్తుంది ఈ తులసి ఆకులు, ఈ మిరియాలు, ఈ కల్లుప్పు, ఈ స్ఫటిక, ఈ మొత్తం కలిపి కట్టి భగవంతు రూపంలో నరదిష్టి పోవాలి, బాగుండాలనిగా మనకు కడుతుంది. ఆ కట్టినప్పుడు ఆ మహిళ ఇంటికి దానికి ఉంటే భగవంతు కటాక్షం ఉంటుందా? అది కాబట్టి ఇంటికితో అసలు ఇంటికలతో కట్టకూడదు. కట్టుకోకుండా ఓన్లీ ఎర్రటి జాకెట్ ముక్క దాంట్లోనే కట్టేసి గుమ్మాన్ని కానీ ఆఫీస్ కట్టుకున్న జనదిష్టి పోతుంది, నరదోషాలు పోతాయి, లైఫ్ జీవితంలో అంతే హ్యాపీగా ఉంటుంది. అది కట్టిన ఫలితం లేకుండా ఉందంటే దాని వెనకాల ఏదో సమస్య ఉన్నట్టుగా అది జ్ఞాపకం చేసుకోవాలి. అది కట్టిన మీకు నరదృష్టి వల్ల పవాపాలు జరుగుతున్నాయి అనుకున్నట్టుగా అయితే వారంలోనే ఫలితం చూపిస్తుంది. నువ్వు కట్టిన వారంలోనే ఫలితం చూపిస్తుంది. దృష్టి వల్ల ఆగిపోయిందంటే, జనదృష్టి వల్ల ఆగిపోయిందంటే నువ్వు స్ఫటిక అంటే గుమ్మడికాయ ఫస్ట్ మెయిన్ స్ఫటికది బలమైంది. ఇది కట్టిన కరెక్ట్గా వారంలో ఎటువంటి చెడు దృష్టి కానీ ఎటువంటి కన్ను దృష్టి కానీ అది వారంలోనే పరిష్కారం చూపిస్తుంది.
ఆ వారంలో పరిష్కారం చూపించుకుంటూ ఉందంటే అది ఏ రపాయితోనే అర్థం చేసుకోవాలి. దానికి సంబంధించిన వాళ్ళు అమ్మటి కన్సెషన్ అయితే దాని నుంచి సమస్య నుంచి బయటకు రావచ్చు. అట్లా ఉంటుంది. గురుగారు అలాగే చాలామంది కాలికి నల్లదారం కట్టుకోవాలి అంటారు. అసలు కాలికి నల్లదారం ఎందుకు కట్టుకోవాలి, కట్టుకుంటే ఎలాంటి ఫలితాలు లభిస్తాయి? కాళ్ళకి నల్లదానం అంటే చాలా చాలా మంచిదమ్మ. ఎందుకంటే మనం రోడ్డు మీద మనం ఎన్నో ప్రయత్నాలు పోతుంటాం, ఎన్నో చోట్ల తిరుగుతుంటాం, జర్నీలు పోతుంటాం, అవును గురుగారు. పిల్లల నుంచి దగ్గర చూసేసి బాలగ్రహ దోషాలు దిగుతుంటాయి. అది ఆ ఎర్రనీళ్ళు దాటిన ఆ బాలగ్రహ దోషాలు ఎంత అయినా అవి నరదృష్టి ప్రభావం కూడా ఎంత అయినా ఒంటికి తలకుండా, మన మ్యాస్టిక్ తలకోకుండా ఆ నల్లదారం కట్టుకుంటాం వల్ల చాలా మంచిది. ఒకటి, ఆ నల్లదారం కట్టుకుంటాం వల్ల వచ్చే ప్రయత్నం ఏంటంటే దృష్టి ఉండదు, బాలగ్రహాల ఆశంసం. మనం రోడ్డు మీద ఏదైనా నిమ్మకాయలు ఏదైతే తొక్కినా సరే దాని నుంచి ఎమోటి దొరుకుతుంది. నల్లదారం అంటే నల్లదారం ఒకటి కాదు, దాంట్లో గవ వేసి కొట్టుకోవాలి. గవ వేసి కొట్టుకోవాలి. ఎందుకంటే ఈ రోజు ఫ్యాషన్ ఎక్కువైపోయింది. వెనకటి రోజులో ఎంటికల తాళుతో పెంచేవాళ్ళు. తెలుసుకున్నారు? ఎంటికల తాళుతో గవ్వని ఒకటి, జీడికాయని ఒకటి, చిన్నప్పుడు పుట్టగానే జీడికాయ, గవ్వ, పసుపు కొమ్మ ఈ 3 కలిపేసి ఒక నల్ల దారంలో నల్ల వెంట్రుకల తాళ్ళలో పేడి కుడికాలు కట్టేవారు. అంటే ఆ కుడికాలు పుట్టిన 7 పొలివేళ్ళు తిరిగి వచ్చినా సరే నీ అరికాలకు ముళ్ళు కూడా నాటదు, ఎటువంటిదని సరే అట్లాగా. అప్పుడు అది అంతలా ఉంటుంది తాడు. ఆ రోజు ఫ్యాషన్ ఉండదు కాబట్టి. ఈరోజు ఫ్యాషన్ లేదు. ఏందిరా నువ్వు తాళ్ళు కట్టుకున్నావు అని ఎగతాళి చేస్తున్నా, అదే నిజం. ఎందుకంటే దానికి నరదిష్టి వల్ల నల్లరాయి 4 ఒక్కైందంటారు. నరదిష్టి వల్ల నల్లరాయి. అలాంటి ఈ యొక్క నరదిష్టి ప్రభావం అనేది నల్ల పరంగా మన కంటి పాపకు నలుపు ఉంటుంది, గవ్వ కళ్ళు ఉండేది వేరు, నలుపు కళ్ళు ఉండేది. ఆ నలుపు కళ్ళు దృష్టి తలకుండా ఒంటికి తలకుండా ఉండాలంటే నల్లదారం కట్టుకుంటాం వల్ల చాలా మంచిది. అది దాటినా ఎర్రనీళ్ళు దాటినా నిమ్మకాయలు దొక్కినా నరదిష్టి నుంచి కొంచెం విముక్తిని ఇస్తుంది అన్నమాట. దాంట్లో ఇబ్బంది ఉంటుంది. అలాగే గురువు. అలాగే చాలామందికి ఒక ఉంటుంది కదా, ఆలోచన వస్తుంది, మగవారు ఏ కాలికి కట్టుకోవాలి, ఆడవారు ఏ కాలికి కట్టుకోవాలి. చాలామంది ఎడమ కాలికే కట్టుకోవడం మనం చూస్తూ ఉంటాం. అవునవును తల్లి. మగవాళ్ళకి వచ్చేసి కుడికాలు కట్టుకోవాలి తల్లి. మగవాడికి కుడికాలు, ఆడపిల్లకు వచ్చి ఎడంకాలే కట్టాలి. ఆడపిల్లలైనా సరే పెద్దలైనా సరే మగవాడికి కుడికాల్లో పెట్టాలి, ఆడపిల్లకి ఎడంకాల్లో పెట్టాలి. ఎందుకంటే కుడికాల్లో పెట్టుకుంటాం వల్ల మనం ఏ అడుగు వేసిన కుడి అడుగు నుంచి వెళ్ళిపోతుంటాం. మగవాడు సత్తురాలైనా సరే కుడికాల నుంచి ముందుకు వెళ్తుండవు కాబట్టి ఏది వచ్చినా ఎదురు తిరుగుకుంటానికి కుడికాల నుంచి సంకల్పం కలుగుతుంది. మగవాడు కుడికాలే సభ. ఆడపిల్ల ఆలోచనలో విధానంలో ఎడకాల నుంచి సపోర్ట్ వస్తాం, ముందు కాల్సి వెనకాల నుంచి సపోర్ట్ ఉంది. భర్త వెనక భార్య. అవును గురుగారు. ప్రతి ఒక్క భర్త విజయానికి వెనక భార్య అన్నట్టుగా భర్త వెనక భార్య కాబట్టి భార్యకి ఎడంకాలే. కంకణాలు సరే భర్తలకి కుడి చేతి కడతారు, ఆడపిల్లకి ఎడం చేయి కడతారు. కాళ్ళు ఈ దారం కూడా అలాగే కట్టాలి. దానికి కడతాం వల్ల మోక్షం మంచిది. దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. మంచిది గురుగారు. అలాగే గురుగారు, నాగదోషం అంటే ఏమిటి? సర్పదోషం అంటే అమ్మ అది చాలా ప్రమాదమైన విషయం. అంటే కళ్యాణ విషయంలో ఒకటి, సంతాన విషయంలో ఒకటి. జీవితంలో నువ్వు ఎంత ఆస్తి సంపాదించుకున్నా, ఎంత బంగారం సంపాదించుకున్నా, నీ ఇంట్లో ఒక కుమార్తె ఉందంటే నీ ఇంటికి వచ్చి అమ్మటే నీకు ఆస్తి ఎంత ఉంది, నీ ఇంట్లో ఎన్ని కేజీలు బంగారం ఉంది, నీ ఇంట్లో ఎన్ని కేజీలు ఎండి దాబెట్టున్నారు, అమ్మ బాగున్నావా అని ఫస్ట్ అడుగుతారు. అవును గురుగారు. నీ పిల్లలు బాగున్నారమ్మా అని అడుగుతారు. పిల్లలకి వివాహాలు ఐడియా అడుగుతారు. అవును కదా. మరి ఆ కళ్యాణం కాకపోతే ఇంకెంతకాలం చేస్తారమ్మా? మరి మంచి సంబంధాలు రావట్లేదా? వస్తున్నాయి. మరి ఎందుకు రావట్లేదు? వద్దనుకుని పోతారు. మరి అమ్మాయి చదువుకుంది, అందం ఉంది, అంతా బాగుంది, కట్నం అంతా బాగానే ఉంది, మరి ఎందుకు జరగట్లే? అది దోషం. అంతే. కొత్త దోషం ఉంది, నాగదోషం ఉంది, సర్పదోషం. ఈ సర్పదోషంలో కళ్యాణంలో ఇటు దెబ్బ దొరుకుతుంది. ఒక సర్పదోషం అనేది కళ్యాణం తర్వాత ఆవరించిందంటే సంతానాన్ని కూడా ఆగిపేస్తుంది, పిల్లల సంతానం కూడా. అది ఒకటి. సర్పదోషం అనేది తండ్రుల నుంచి వచ్చేది ఉంటుంది.
సర్పపరంగా అంటే ఈ రోజున మన సిటీలో ఉంటున్నాం కానీ సర్పాలు మనం చూడం, అవును గురు. ఈ సిటీలో కనపడం. పల్లెటూరులో ఉంటాయి, పొలాల గట్ల మట్టి, చెరువుల గట్ల మట్టి ఖచ్చితంగా కనపడుతూనే ఉంటాయి. అది అవుతుందమ్మా. ఆ యొక్క సర్పాలు కనపడినప్పుడు కొంతమంది పొలాలకు పోయేప్పుడు సంభోగం అంటే ఆడ సర్ప మగ సర్ప సంభోగం చూసుకున్నప్పుడు చూడటం వల్ల శపదోషం వస్తుంది. మ్మ్. కుషాలు కొన్ని ఈ నెలకు ఒకసారి కుషం ఇప్పుతుంది, అమావాసానికి కుషం తొక్కటం వల్ల సర్పదోషం వస్తుంది. ఏంటంటే జాతకపరంగా మన పుట్టిన టయాలు గడియలు గడియల వల్ల గడియల వల్ల సర్పదోషాలు అనేవి కూడా సంభవించేస్తుంటాయి. ఈ సర్పదోషం సంభవించి ఈ సర్పదోషం అడ్డపడేది దేనికి రెండు కార్యములు, ఒకటి సంతానానికి, ఒకటి కళ్యాణానికి. ఏంటి కొంతమందికేమో సర్పదోషం ఉన్నట్టు కళల్లో చూపిస్తాయి, కళల్లో వస్తాయి సర్పపరంగానే. సర్పానికి గిట్టని రూపాలు జంతువుల పరంగానే, సర్పానికి ఏమేమి గెట్టవో ఆ జంతు పరంగానే సర్పపరంగానే ఇలాగా కొన్ని కళల రూపంలో కనపడుతుంటాయి. అవి తెలుసుకోవాలి, తెలుసుకొని ఈ దోషానికి నేను పాలు పడ్డాను, దీన్ని ఎమ్మటే ఇరుదల చేసుకోవాలంటే ప్రయత్నాన్ని మనం తెచ్చుకోవాలి. ఒకటి కొంతమంది కనపడవు, కొన్ని ఆవిరిచ్చేసి మానసికంగా పొంగజేస్తుంటాయి. ఐటీగా ఉన్నది పని చేయాలనుకుంటుంది కానీ మూడు రాదు, అంటే చేయాలనే ఉద్దేశం రాదు. ఏదైనా పోవాలి పక్కన వెళ్ళి నేను ఏదైనా కార్యం చేయాలని అనుకున్నా ఒళ్ళు సహకరించదు, ఇవాళ ఓపులే రేపు చేసుకోవచ్చులే, బద్ధకంగా ఈ విధంగా అనిపిస్తుంది. అప్పుడు కొన్ని దోష ప్రభావాలు కూడా దాన్ని ఆవరించి ఉంటుంది. అంటే సర్పదోషం అనేది కాదు, ఏ దోష ప్రభావం ఉన్నా మనిషి పరంగా దాని ఒక్కొక్క మనిషి పరంగా ఒక్కొక్క విధంగా ఉంటుంది. నీ అంతరాత్మ నీకు ఒక విధంగా ఉంటుంది, నా అంతరాత్మ నాకు ఉంటుంది. మనిషిని పెట్టి మనం ఎలాగైతే మాట్లాడతామో, మనిషిని అంతరాత్మ పెట్టి మనం ఎలాగైతే జరుగుతామో ఆ యొక్క దోష ప్రభావాలు కూడా మనిషిని విధానం పెట్టి నడిపిస్తుంటాయి అన్నమాట. వీడికి ఏమి ఇష్టం లేదు, ఏది కలిసి వస్తుంది, ఏది కలిసి లేదు. కలిసి వచ్చేది దూరం చేస్తుంది, చెడు వచ్చేది దగ్గర తీసుకొస్తుంది. అప్పుడు ఎఫర్ట్ జరుగుతుందన్నమాట. ఆ దోషానికి నివారణ చేసుకుంటే ఏ సమస్య ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు. ఎలాంటి పూజలు చేయొచ్చు అంటారు? దానికి గుళ్ళమ్మడి తిరిగి గుళ్ళ పూజ చేసిపోయే కొన్ని దోషాలు ఉంటాయి. గుళ్ళమ్మడి తిరిగి నాగదోష బంధన, కాళాస్త్రి, అక్కడ సర్పదోష నివారణకి ఉంటే అక్కడ చేసిన కొన్ని బంధనలు చేసిపోయాయని కొన్ని ఉంటాయి. కొన్ని మంత్ర ప్రభావంగా కొన్ని కూడా వస్తాయి తల్లి, అది కూడా చెప్తున్నాను. సర్పదోషం అనేది జాతపరంగా వచ్చిన పెద్దల పరంగా వచ్చిన లేదు పుట్టిన గడియల పరంగా వచ్చిన మనం కాళాస్త్రి కానీ నాగ సన్నిధాన పూజ కానీ చేసుకుంటే ఖచ్చితంగా నివారణ అయిపోతుంది. దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. చేసిన నివారణ కానీ ఉందంటే అన్ని పూజలు చేయించిన నాగదోష పూర్ణ ఉందంటే అది మంత్రప్రయోగం అని తెలుసుకోవాలి. మంత్రప్రయోగాలు ఒక విధంగా ఉండదమ్మా, 10 విధాలుగా ఉంటాయి. శాతపడి ప్రయత్నం అంటే ఒకటి తొలిది మరణాన్ని సంబంధించి ఉంటుంది. మరణాన్ని అంటే దెయ్యాలు వచ్చి కొంతకాయ పెసుకో, కొంతమంది యాక్సిడెంట్ పరంగా, కొంతమంది ఆటోడాక్ పరంగా, కొంతమంది తన ఎర్రతో పుట్టి జీవితంలో సుఖం లేదు, ఏదైనా చేసుకుంటే సరిపోతుంది అని ఇట్లా పరంగా ఇట్లాగా రూపంలో సృష్టిస్తారు. ఒకటి. రెండవది మంచాన్ని పడేసేది, ఏది కాలు చేసి చచ్చుపడి పచ్చివాతంతో వీడు హింసించి నష్టపోవాలి అట్లా పడేసేది ఉంది రెండవది. మూడవది మనిషి కుంగతీయాలి, బతుకుండగానే కుంగతీయాలి. కుంగతీయాలంటే కొంతమంది ఉంటారు, నా కొడుకు పెళ్లి కావట్లేదు, నా కొడుకు ఏ సంబంధం కుదరట్లేదు, నా తోటి వారికి సంబంధం వచ్చింది, నాకన్నా చిన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసారు, ఇంటి కోళ్ళు వచ్చారు, అల్లుళ్ళు వచ్చారు, అంతా బాగుంది, నా కొడుకు ఏం లోటు ఉంది, నాగదోషం ఉంటే అక్కడ పోయి పూజ చేయించా, కొత్త దోషం ఉంటే ఇక్కడ పోయి పూజ చేయించా, మరి అది కాలపరంగా వచ్చిందంటే వెళ్ళిపోతుంది. కానీ ఇది మంత్రప్రయోగం ఏం చేసిన వాడు కుంగతీయాలంటే మంత్రప్రయోగంతో పంపిస్తాడు నాగదోషం. అది అందరికి నాగదోషంలాగా కనపడుతుంది, కాదు నాగదోషం కాదు.
ఇప్పుడు జ్వరానికి జ్వరం పిలిస్తే తగ్గుతుంది కానీ జలుబు పిలిస్తే తగ్గుతుందమ్మా? లేదు గురుగారు. తగ్గదు కదా, జ్వరం పిలిస్తే కదా తగ్గేది. అట్లాగే వీడు శాతపడపరంగా పంపించిన దోషాన్ని నువ్వు గుళ్ళో పూజ చేస్తే ఎలా తగ్గుతుంది? అట్లాగే ఇట్లా మంత్రప్రయోగంతో కూడా పంపించినవి కొన్ని ఉంటాయి. ఆ ఉన్నప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలి. మనం ఎన్ని గుళ్ళో పూజ చేసినా ఈ దోషంలో పోవట్లేదు, పిల్లలకి వివాహం కావట్లేదు, పిల్లలకి సంతానం కలగట్లేదు, ఇదేదో ఉంది అని ఎమ్మటి గమనించుకొని దానికి సంబంధించిన వాళ్ళని కంటిన్యూ చేస్తాం వల్ల ఆ సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. అట్లా దొరుకుతుంది గురుగారు. అలాగే మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం న్యూస్లో, దాంట్లో దాని గురించి ప్రశ్న. చెప్తాను. అక్రమ సంబంధాల వల్ల వచ్చే పాపాలు ఏమిటి? అలా చాలా చాలా పాపాలు ఉంటాయి తల్లి. అక్ర సంబంధం వల్ల వచ్చే పాపాలు, మనము కళ్యాణం అప్పుడు పెద్దలు చెప్పిన విధంగా నడుస్తాం. పెద్దల మాట మన గిరిదాటం. అర్థమవుతుంది. పెద్దలు ఏ విధంగా చెబితే ఆ విధంగా నడిచి వివాహం చేసుకుంటాం. ఇతర వాళ్ళ మీద ఆలోచన కలుగుతున్న కారణం భార్య భర్త మధ్య ఐకత్త లేకపోవటం, ప్రేమ లేకపోవటం. భర్త కరెక్ట్గా ఉన్నప్పుడు భార్య కరెక్ట్గా ఉండలేదు, భర్త ప్రశాంతంగా ఉన్నప్పుడు భార్య ప్రశాంతంగా ఉండలేదు, భార్య ప్రశాంతంగా ఉన్నప్పుడు భర్త ప్రశాంతంగా ఉండలేదు. చుట్టుబొట్టు వ్యవహారాలండి, కోపాలు వస్తుంటాయి. దాంట్లో ఏం జరుగుతుంటే ఆడపిల్లకి మగవాడు కొన్ని అన్నాక సంక్షంతో గృహంలోకి వచ్చేప్పుడు ఆయన ప్రేమ చూపేవారికి, అరే నేను దగ్గర పోతుంది నా దూరం చేస్తుండే అనే ఒక బాధలో ఉన్నప్పుడు తన బయటివాడు, ఆడవాళ్ళైతే మగవాడికి, మగవాడైతే ఆడవాళ్ళకి ఏందా, ఆ ఒక బయటివాడు ఆమెని ప్రేమతో 2 నిమిషాలు మాట్లాడే వారికి తన దగ్గర భర్త దగ్గర దొరకన ప్రేమ తన దగ్గర దొరుకుతుంది అని ఒక ఆవేశం పడుతుంది. కానీ అది మూలకాటు ముచ్చటానికి సంగతి ఆమె అర్థం కాదు. కానీ ఒక అక్కర సంబంధం వల్ల జరుగుతున్న పాపాలు, భర్తలను చంపేస్తాం, భార్యల్ని భర్తలను చంపేస్తాం. ఈ విధంగా చేస్తున్న గత జన్మ కర్మ పాపం పుణ్యం ఉంటుంది, రాబోయే జన్మకి చేసుకున్న పాపం పుణ్యం ఇది ఉంటుంది. అర్థమవుతుందా తల్లి? రాబోయే జన్మకి చేసుకున్న పాపముగా మొదలవుతుంది, గతం జన్మలు చేసుకున్న సంకల్పం ఇది ఉంటుంది. కానీ దీంట్లో ఫలితం ఏంటంటమ్మా, కొంతమంది భర్తలున్న సంసారపరంగా పొందిన స్త్రీలు ఉండరు, సంసారపరంగా పొందని పురుషులు ఉండరు, ఏటపడింది. అలాంటి వాళ్ళు ఒక కుటుంబాన్ని నిలబెట్టాలనుకున్నప్పుడు తప్పులేదు. వంశధారపరంగా కొంతమంది ఉంటుంటారు కదా తల్లి, వంశధారపరంగా ఉండలేని వాళ్ళు, బయట భర్త ఇబ్బందులు పడేవాళ్ళు కొంతమంది ఉంటుంటారు, దాంట్లో చేయవచ్చు. కానీ అట్టని మనసు పరంగా చంపుకొని మనసుని చంపేంత తత్వంగానే తీసుకురాకూడదు. అది చెత్తం వల్ల నరకంలో కూడా చోట్లేదు. క్షమించరాని నేరం అది, చాలా చాలా క్షమించిన నేరం. ఒక్కడి కోసం ఒక ఆత్మహత్య ఇస్తాం కరెక్ట్ కాదు. నీ లైఫ్లో నీకు భర్త నుంచి సుఖం లేనప్పుడు కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్మెంట్ చేసేసుకో. లేదు నీ వనలేను, నా వల్ల కాదు, నాకు పలానోడు నాకు కావాలి అను. లేదు ఇప్పుడు ఆల్రెడీ నువ్వు నడిపిస్తున్నావు కదా, భర్త తెలియకుండా నడిపిస్తున్నావు కదా, మరి ఏదో రోజు తెలుస్తుంది భయం ఉన్నప్పుడు దాన్ని తీసేసుకోవాలి. ఎవరి దగ్గర పోయినా అదే భోజనం, ఎవరి దగ్గర తిన్నా సంకల్పం. ఎందుకంటే వీడు బంగారం దానికి ప్రేమ చూపిస్తుంది, ఆమె ఇందిరా అన్నదానికి ఆమె కోపం భర్త మీద చూపిస్తుంది. ప్రేమికుడేమో బంగారం అనేవాడికి పొంగిపోతుంది, అబ్బా ఈ ప్రపంచం నేనే బంగారం అంటే ఆయనకి, నాకన్నా బంగారం బలాదు బలి అని ఒక ఫీలింగ్, నేనే రాజులాగా రాణిలాగా అయిపోతుంటుంది. కానీ ఆఖరికి అది కుటుంబానికి నష్టం చేసి పెడుతున్న విషయం అనేది ఆమెకు అంతుపడదు. దానివల్ల సంసారాల వల్ల ప్రాణాలు పోతున్నాయి. అది క్షమించరాని పాపం. అక్కర సంబంధం అంటేనే క్షమించరాని పాపం. దానివల్ల చాలా ఆత్మలు కూడా ఘోషిస్తాయి, ఆత్మలు కూడా ఘోషిస్తాయి. ఇప్పుడు మరణించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కొన్ని ఆశలు ఉంటాయి. ఇప్పుడు అక్కర సంబంధం వల్ల మనం ఒకరిని చంపేసింది, కుక్కర్లో పెట్టి ఉడికిచ్చేసింది, మా ఆశ అంటే పోతుంది, ఆత్మ సాగు ఉంటుందా? ఆయన కలలు అనుకుంటారు, నా భార్యకి ఇది పెట్టాలి, నా పిల్లలకి ఇట్లా చూసుకోవాలి, నా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, ధనం పోసుకోవాలి, ఎన్నో ఆశలతో ఉండడు ఆయన పని చేస్తుంటాడు. ఎందుకంటే వాడు కష్టపడేది ఎవరి గురించి? పిల్లం పెట్టల గురించే కదా.
వాడు కూడా వద్దనుకుంటే బయటికి వెళ్ళిపోతాడుగా, ఇంకో దానికి సంతోషం, వాడు సంతోషం వాడు చూసుకోగలడు. అలాంటి ప్రదేశం ఆలోచించాల్సిన పై మగవాడిని సంతం చేసే పరిస్థితికి వచ్చేసిందంటే వాడు ఆత్మ ఘోషిచ్చేసేసి అది కూడా చాలా ప్రమాద దారితీస్తుందమ్మా. అదంతా కరెక్ట్ కాదు, అది చేయకూడదు కూడా. దానివల్ల తల్లిదండ్రులకు కానీ పుట్టిన పిల్లలకు కానీ ఇప్పుడు మన కంటికి కనపడట్లేదులే, మేము బయటపడట్లే అనుకుంటారు. కానీ ఏ రోజైనా పాపం దాగదు, విషం ఎరగదు. పాపం పడిన రోజు ఆ కుటుంబంతో ఇప్పుడు కనబడట్లేదు కళ్ళ ముందుకి, ఆ మొత్తం అనుభవిస్తారు. కాబట్టి దాని నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. నమస్కారం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురుగారిని డైరెక్ట్గా కలవచ్చు, మాట్లాడవచ్చు. కింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. గురుగారికి కుక్కట్పల్లిలో, సికింద్రాబాద్లో 2 బ్రాంచెస్ ఉన్నాయి. కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళండి.